హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో నీట్ 2022 ఎగ్జామినేషన్ ఏదైతే అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఎగ్జామినేషన్ అనేది. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నేను మ్యాక్సిమం చాలా వీడియోస్లో చెప్పాను, నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ఎన్సీఆర్టీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% చదవండి, సరిపోతుందని చాలాసార్లు చెప్పాను. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కోసం ఏంటంటే నీట్ 2022లో వచ్చినటువంటి కొన్ని అంటే మ్యాక్సిమం వరుసగా ఒక 10 క్వశ్చన్స్ వరకు కూడా అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి 5 క్వశ్చన్స్ ఒకటి 5 క్వశ్చన్స్ ఒకటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ చాప్టర్స్ వచ్చాయి, అవి ఎన్సీఆర్టీలో ఎక్కడ అంటే ఏ లైన్లో ఉన్నాయి, ఏ పేజ్లో ఏ లైన్లో ఉన్నాయి, అది ఏ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ అంటే ఏ చాప్టర్ సంబంధించినది కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో నెక్స్ట్ ఫర్దర్గా 2023లో కూడా నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం చాలా వరకు యూజ్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం 2020లో ఎగ్జామ్ రాసిన వీళ్ళు కూడా 100% యూటిలైజ్ అవుతుంది. అట్లా ఏ విధంగా క్వశ్చన్ అరైజ్ అయింది, దాని ఆన్సర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉంది. సో మాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. మాక్సిమం మీరు ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ 100% చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ టెక్నిక్. సో ఎలక్ట్రోఫోరోసిస్ టెక్నిక్ సంబంధించినటువంటి నాట్ ట్రూ స్టేట్మెంట్ ఏంటంటే చెప్పండి. ఇక్కడ మనకి 4 అయితే ఇచ్చారు. 4లో ఆన్సర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ద ప్రెజెన్స్ ఆఫ్ మనకంటే క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ గివ్ బ్లూ కలర్ డిఎన్ఏ బ్యాండ్ ఆన్ జెల్, ఇది ఆన్సర్. అయితే ఇది మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఒకసారి చూస్తే ఈ క్లాస్ 12 సంబంధించినటువంటి 11th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ద ప్రెజెన్స్ ఆఫ్ క్రోమోజెనిక్ సబ్స్టెన్స్ విచ్ బ్లూ కలర్డ్ ఆఫ్ ద ప్లాస్మిడ్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఉన్నది. అయితే ఎన్సీఆర్టీ బుక్ లో ఈ లైన్ అనేది 100% మీకు ఇక్కడ ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. గివ్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, కింద అయితే టూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టేట్మెంట్ 1లో మనకి చూడండి, మెండల్ స్టడీడ్ 7 pairs ఆఫ్ కాంట్రాక్టింగ్ ట్రేట్స్ ఇన్ పీ ప్లాంట్స్ అండ్ మనకేంటే ప్రపోజ్డ్ ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈయన ఏంటంటే 7 pairs ఆఫ్ కాంట్రాక్టింగ్ ట్రేట్స్ అంటే 7 pairs అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మనకి ఏమంటే 14 క్యారెక్టర్స్ అయితే మాత్రం మనం తీసుకోవడం జరిగింది. అంటే 7 pairs ప్రతి క్యారెక్టర్ కూడా అంటే ఇక్కడ తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఏవైతుందో అవి మొత్తం 7 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 7 క్యారెక్టర్స్ కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కో దానికి కాంట్రాక్టింగ్ ఆపోజిట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ తాలూకు లెంగ్త్ తీసుకుంటే టాలు డ్వార్ఫ్, అలాగే సీడ్ తాలూకు కలర్ తీసుకుంటే ఎల్లో గ్రీన్, ఇలా మనకి ఏంటంటే ప్రతిదానికి కూడా రెండేసి ఉన్నాయి. కాబట్టి 14 అయితే మాత్రం 7 pairs తీసుకుంటే మొత్తం 14 క్యారెక్టర్స్ వస్తాయి. సో దీన్ని డిపెండ్ చేసి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి 7 క్యారెక్టర్స్ examined by Mendel in his experiments on pea plants where seed shape and color, flower color, pod shape and pod color, తర్వాత ఫ్లవర్ పొజిషన్, స్టెమ్ హైట్, ఇవన్నీ కూడా తీసుకొని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏదైతుందో థర్డ్ ఆన్సర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే బోత్ స్టేట్మెంట్ 1 and 2 రెండు కూడా కరెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎక్కడ ఉంది అని ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ అనేది ఇక్కడ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్ సంబంధించి ఇక్కడ మీకు అయితే బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బాక్స్ లో క్యారెక్టర్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి పేర్స్ కింద ఉన్నాయి, టాలు డ్వార్ఫ్, అదే మనకి వైలెట్, వైట్, ఎక్సెల్, టెర్మినల్, నెక్స్ట్ అంటే ఇన్ఫ్లాటెడ్, ఇంకా మనకి ఇలా మనకు ఓవరాల్ గా ఏంటంటే 7 ఉన్నాయి. 7 నుంచి మనకి 14 ప్రొడ్యూస్ అవుతాయి. ఆ 7 క్యారెక్టర్స్ కూడా మీకు అక్కడ క్లియర్ గా సెకండ్ స్టేట్మెంట్ 2లో ఇవ్వడం జరిగింది. స్టెమ్ హైట్, ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్, పాట్ షేప్, పాట్ కలర్, సో ఇలా మనకి 7 కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది ఎన్సీఆర్టీ బుక్ లో ఏ పేజ్ అయితే మనకి ఇక్కడ చెప్పుకుంటామో 71 పేజ్ లో మనకి ఇది ఉండడం జరిగింది. ఇది ఏంటంటే క్లాస్ 12 సంబంధించి 5th చాప్టర్ లో ఉన్నటువంటిది. సో దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్తే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అనేటువంటిది ఏంటంటే ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. 4th ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి యోలిథెరిక్స్, మనకి మ్యానిటోల్ అనేది ఇది ఏంటంటే మ్యానిటోల్ అనేది ఏంటంటే స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్. సో స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్ ఏంటనేది మనం చూస్తే యాంట్ కింగ్డమ్ సంబంధించి చూస్తే అది సెకండ్ అయిపోయింది, ఇది థర్డ్ది. సో ఇది మనకి క్లాస్ 11 సంబంధించి థర్డ్ చాప్టర్. సో థర్డ్ చాప్టర్ లో ఉన్నటువంటి అంటే ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి యూలియోథెరాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ ఫుడ్ ఏమవుతుందంటే ఆయిల్ డ్రాప్లెట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ డ్రాప్లెట్స్
కానీ అక్కడ మనకి మ్యానిటరీ అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అది రాంగ్ ఆన్సర్ కింద అయితే మనం దాన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి ఆన్సర్ దాన్ని ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సంబంధించి. సో అందుకంటే ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అడిగాడు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ మ్యాచ్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ చూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 104 ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి కొంచెం ఎక్సో టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కెన్ బి ఫౌండ్ ఇన్ గ్రాస్ సూపరా, మంకీ సార్, డ్రోసోఫిలా, బర్డ్స్. ఆన్సర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే నెంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే గ్రాస్ సూపర్ కింద ఉంది. అయితే దీనికి సంబంధించి ఏమవుతుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్ సంబంధించి అంటే జెనెటిక్స్ సంబంధించినటువంటి ఇది ఒకసారి మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందంటే ఒకసారి చూద్దాం పేజ్ నెంబర్తో సహా. ఇక్కడ ఇది ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్ సంబంధించి క్లాస్ 11 సంబంధించి చాప్టర్ 5లో ఇచ్చినటువంటి ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది గ్రాస్ సూపర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సో టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇక్కడ మనకి క్లియర్గా గ్రాస్ సూపర్ గురించి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది మనకి పేజ్ నెంబర్ వచ్చేసరికి ఏమవుతుందంటే సో పేజ్ నెంబర్ 86లో మనకి ఇది ఉండడం జరిగింది. సో మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీరు చదవగలిగితే, లైన్ టు లైన్ మీరు అర్థం చేసుకోగలిగితే మ్యాక్సిమం నీట్ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. సో దాన్ని మీరు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఉంటారో సో వీళ్ళు కంపల్సరీగా ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ దీన్ని 100% లైన్ టు లైన్ చదివే ప్రయత్నం అయితే మాత్రం మీరు చేయండి. మీకు 100% మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5th క్వశ్చన్ వచ్చేసరికి అక్కడ చూడొచ్చు ద అపియరెన్స్ ఆఫ్ రికాంబినెంట్ నోడ్యూల్స్ ఆన్ హోమోలోగస్ క్రోమోజోమ్ డ్యూరింగ్ మియాసిస్ మనకైతే క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ కూడా మనకి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి అంటే సైట్స్ అట్ విచ్ క్రాస్ ఓవర్ అక్కర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఎన్సీఆర్టీలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందని మనం చూసుకుంటే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఇది క్లాస్ 11కి సంబంధించినటువంటి చాప్టర్ 10లో ఉన్నది. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో క్రాస్ ఓవర్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్ బిట్వీన్ 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్. సో కాబట్టి క్రాస్ ఓవర్ ఈజ్ ఆల్సో ఇన్ ఎంజైమేటిక్. సో ఏదేమైనప్పుడు కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది మనకి క్లాస్ 11 సంబంధించినటువంటి చాప్టర్ 10లో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో ఉన్నటువంటి ఇది మనకి పేజ్ నెంబర్ 168లో అయితే మాత్రం ఉండడం జరిగింది. సో ఇది 5th క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. సో మాక్సిమం స్టూడెంట్స్ మీరందరూ కూడా తెలుగు అకాడమీ మనకి ఏదైతే ఎన్సీఆర్టీ ఉందో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది మాక్సిమం లైన్ టు లైన్ చదివే ప్రయత్నం చేయండి. మాక్సిమం క్వశ్చన్స్ అని కూడా దాని నుంచి వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఇందులో మనకి 5 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 5 ఏంటంటే నెక్స్ట్ పార్ట్ 2లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.